సినిమా ఎలా ఉంది? బాగున్నది. ఆ? బాగున్నది. బాగుందా? రామ్ రామ్ చరణ్ గారు ఎలా చేశారు? తీస్తాడు. మీకు ఏ హీరో అంటే ఇష్టం అసలు? రామ్ చరణ్. అవునా? డాన్స్ బాగా చేసిండు. ఏ సాంగ్ అంటే సాంగ్స్ బాగా చేస్తాడు. సినిమా ఎట్లా అనిపించింది? బాగానే రామ్ చరణ్ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? సూపర్. సినిమా చూస్తున్నంతసేపు ఎట్లా ఎంజాయ్ చేసింది? సాంగ్స్ తో ఎంజాయ్ చేస్తాం. సాంగ్స్ బాగున్నాయా? వచ్చినాయా? డాన్స్ చేసినావు మరి థియేటర్లో? వచ్చింది. చేయలేదా? నీకు ఇందులో సినిమాలో బాగా నచ్చింది ఏంది? పెద్ద పెద్ద కరెక్ట్. పెద్ద సినిమాకే వచ్చినావు, నీకు బాగా నచ్చింది, బాగా కనెక్ట్ అయింది ఏం నచ్చింది? నచ్చిన సీన్ ఏంటి? నచ్చిన సీన్ ఏంటి? బాక్సింగ్ వచ్చిందా? రన్నింగ్ రేస్. రన్నింగ్ బాగానే ఉంది movie. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? రామ్ చరణ్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. జాన్వీ కపూర్. బాగుందన్న సినిమా బాగుందన్న. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది? బుచ్చిబాబు చెప్పినట్టే లాస్ట్ 15 minutes బాగా మనసు బాగా భారం అయిపోయింది. మంచి డైరెక్షన్. ఉప్పెన కన్నా ఇదే బాగుంది. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? రామ్ చరణ్ గారి యాక్టింగ్ సూపర్. అండ్ శృతి హాసన్ సాంగ్ అయితే చాలా చాలా బాగుంది. లుక్ ఎలా ఉంది మూవీలో? లుక్ అంటే డిఫరెంట్ గా ఆయన క్రికెటర్ గా ఒకలా ఉంది, అండ్ రెజ్లర్ గా ఒకలా ఉంది, అండ్ ప్లేట్ రన్నర్ గా ఒకలా ఉంది. సో 3 లుక్స్ చాలా బాగున్నాయి, అండ్ వేరియేషన్ కూడా మంచిగా చూపించారు. మూవీ కొంచెం లాగ్ ఉందని అంటున్నారు. కొంచెం అంటే ఏమంటారు, ట్రాన్సిషన్ చూపించడానికి కొంచెం లాగ్ అయినట్లు అనిపించింది, కానీ బట్ ఓవరాల్ అయితే మూవీ చాలా బాగుంది. అంటే రంగస్థానం మించిందంటే కంపారిజన్ అసలు లేదు. దాంట్లో యాక్టింగ్ దానికి చాలా బాగుంది, దీనిలో యాక్టింగ్ దీనికి యాప్ట్ గా ఉంది. రామ్ చరణ్ గా చాలా బాగా చేశారు. కూడా చాలా కొంచెం టైమే కనిపించారు. చాలా తక్కువ కనిపించారు, ఇంకొంచెం ఉంటే బాగుండేమో అనిపించింది. ఓన్లీ ఇంట్రొడక్షన్ అండ్ లాస్ట్ లో తప్ప మీద ఎక్కడ జాన్వీ కపూర్ గారు కనిపించలేదు. ఓవరాల్ గా అయితే రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా రామ్ బాగుంది. చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా సూపర్ గా చేశాడు సార్. థీమ్ కూడా బాగుంది. డైరెక్టర్ కూడా చాలా చక్కగా చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమా చాలా లాగ్ ఉంది అంటున్నారు. ఏం లేదు, అర్థం చేసుకునే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక రకంగా అనిపిస్తుంది. అది చాలా బాగుంది. రామ్ చరణ్ గారి లుక్ ఎలా ఉంది? లుక్ కాదండి, యాక్షన్ చాలా ఎరగ తీసుకున్నాడు. ఒళ్ళు చాలా కష్టపడ్డాడు. ఫోటోగ్రఫీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. మళ్ళీ పుడతాము అంటే ఏదైనా సాధించి రావాలి, చనిపోవాలి అన్నట్టుగా ఒక మెసేజ్ ఇచ్చాడు. దట్ ఈస్ ఆల్సో గుడ్. ఇందులో హీరోయిన్ గారు పెద్ద రోల్ ఏం లేదా? లేదండి, ప్రీవియస్ మూవీస్ తో పోల్చుకుంటే జాహ్నవి కపూర్ మినిమం చేసింది. సో తన క్యారెక్టర్ వరకు తను న్యాయం చేసిందనే చెప్పుకోవాలి. ప్రీవియస్ మూవీస్ తో నేను చూశాను కదా, సో దిస్ ఈస్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్. సో ఎంత రేటింగ్? 4.5. చిన్న మిస్టేక్స్. ఎమోషనల్ ఈ యాంగిల్ నచ్చుతుంది. సో నా పర్స్పెక్టివ్ లో ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ ఎక్కువ కనెక్ట్ అయ్యాను. జాన్వీ కపూర్ గారి యాక్టింగ్ జాన్వీ కపూర్ యాక్టింగ్ అంటే డైరెక్టర్ ఎలా పోర్ట్రే చేయాలనుకున్నాడో అలా పోర్ట్రే చేశారు. కాకపోతే నాకు పర్సనల్ గా ఎక్కలేదు. సెకండ్ హాఫ్ లో బాగా అనిపించింది. అంటే ఎక్కపోవడానికి కారణం ఓన్లీ గ్లామర్ అనా లేకపోతే పాయింట్? నాకు ఏదైనా మూవీలో బ్లెండ్ అవ్వాలి. నాకు అంత బ్లెండ్ అయిన ఫీలింగ్ రాలేదు. ఓకే, మంచి కాస్టింగ్ ఉంది కదా వాళ్ళ గురించి. జగపతి బాబుస్ క్యారెక్టర్ వాజ్ రియలీ నైస్. అంటే మెయిన్ రీజన్ ఫర్ the hero to actually strive for what he actually did, దానికి జగపతి బాబుస్ క్యారెక్టర్ వాజ్ ది రీజన్. సో ఇట్ జస్టిస్ ఉంది ఆ క్యారెక్టర్. వెరీ నైస్. మీకు మూవీలో నచ్చిన మెయిన్ పాయింట్? స్పోర్ట్స్ ని అందరూ ఇదేంటి ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ 3 different స్పోర్ట్స్ ని ఒకటే మ్యూజిక్ పరంగా కానీ మ్యూజిక్ వాజ్ గుడ్. కంపారిటివ్లీ రామ్ చరణ్ కి కానీ మిగతా క్యారెక్టర్స్ కి కానీ వచ్చిన ఎలివేషన్ వాజ్ బికాస్ ఆఫ్ మ్యూజిక్. క్యారెక్టర్ ఎంత జస్టిఫై చేసినా కూడా మ్యూజిక్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఒక ఎమోషన్ లోకి వెళ్ళాలి అంటే మ్యూజిక్ ఇస్ ఇంపార్టెంట్. సో దేర్ వాజ్ జస్టిస్. ఓవరాల్ గా మూవీ గురించి స్పోర్ట్స్ ని చాలా ఎలివేట్ చేశారు. సో ఫర్ ఆల్ ది స్పోర్ట్స్ పీపుల్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది.
స్పోర్ట్స్ కాకపోయినా కూడా ఎమోషనలీ కనెక్ట్ అవుతుంది. ఊరికి ఏదో ఒకటి చేయాలని కానీ పీపుల్ మిలీనియల్స్ ఆర్ ఆల్ హియర్, వీఆర్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ. సో మిలీనియల్స్ ఎవరైతే ఊరి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. పీపుల్ హు ఆర్ ఐ మీన్ పిల్లలకి ఇదేంటి ఏదైనా ఆస్పైర్ చేయడానికి కానీ చాలా బాగా మూవీ అయితే ద బెస్ట్ మూవీ అనొచ్చు. అసలు అనుకోలేదు ఈ మూవీ ఇంత బాగుంటుందని. బట్ ఆ స్టెప్స్ కానీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ రామ్ చరణ్ గారు అయితే ఇరగా తీసేశారండి. రామ్ చరణ్ గారి యాక్టింగ్, బుచ్చిబాబు గారి స్టోరీ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది. చాలా ఎమోషనల్గా ఉంది ఫిలిం మాత్రం. రామ్ చరణ్ అసలు ఆయన కాకుండా ఉంటే ఇంకొకరు కనుక అయ్యి ఉంటే ఈ ఫిలిం ఇంతలా వర్కౌట్ అయ్యేది అయి ఉండకపోవచ్చు. రామ్ చరణ్ గారికి అయితే డెఫినెట్ గా అవార్డు డిజర్వ్ అవ్వచ్చేమో. బుచ్చిబాబు గారు డైరెక్షన్, స్టోరీ, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ సినిమా అంతే. బట్ మ్యూజిక్ లో చాలా ఇబ్బంది ఉంది. అది డిఎస్పీ గారు అయితే షూట్ అయ్యా పర్ఫెక్ట్ గా ఉండేవాళ్ళు. ఇంకా ఫిలిం అయితే ఎక్స్ట్రాడినరీ ఫిలిం అసలు. ఫిలిం బాగుంది కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగ్ అంట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు అది వినిపించట్లేదు, లేకపోతే మనం అసలు డిస్కనెక్ట్ అవుతున్నాము, అది అర్థం కావట్లేదు. బట్ బ్యాక్గ్రౌండ్ అయితే వర్కౌట్ అవ్వలేదు. బట్ ఫిల్మ్ అయితే చాలా బాగుంది. చూసావా? ఏం నచ్చింది మూవీ? అంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? బాగుంది. బాగుందా? రెస్లింగ్ అంటే స్పోర్ట్స్ గురించి కదా, స్పోర్ట్స్ నచ్చాయా నీకు? నీకు సాంగ్స్ నచ్చాయా లేదా? నచ్చింది. ఏ సాంగ్ బాగా నచ్చింది? చిక్రీ. ఇంకా సినిమాలో ఇంకేం నచ్చాయి? ఫైట్స్ బాగుంది. ఆ సినిమాలో ఏడ్చి అన్నారు కదా, నువ్వేమన్నా ఏడుపు అనిపించింది? హీరో హీరోయిన్లలో ఇద్దరు ఎవరు బాగున్నారు? బాగుంది. రామ్ చరణ్ బాగున్నాడా, లేదంటే అమ్మాయి బాగుందా, లేదంటే శృతి హాసన్ బాగుందా? సరే, రామ్ చరణ్ మూవీ అయితే చాలా బాగుంది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అసలు బుచ్చిబాబు ఎలా తీస్తాడు అనుకోలేదు. లైఫ్ లో ఏం చేయాలనేది నాకు ఇంతవరకు ఒక క్వశ్చన్ ఉండేది, ఏంటి ఏం చేస్తున్నావు అని. నాకు క్లారిటీ వచ్చింది. నచ్చింది చేస్తూ పోవాలి, మళ్ళీ పుడతామా ఏంటి. బాగుంది బాగుంది. ఎలా ఉన్నారు? బాగుంది. రామ్ చరణ్ అన్న గ్రేస్ బాగుంది. హీరో లుక్ బాగుంది. హీరో అంతా హీరో సీన్స్ అన్ని బాగున్నాయి. ఫైటింగ్ సీన్స్, ఒక గోల్ కోసం నిలబెట్టుకుంటాడు పేరు. పెద్ద మూవీ అంటే పేరు కాదు, నమ్మకం. బాగుంది. ఒక గోల్ కోసం లాగ్ ఏం లేదు, బాగుంది. మీకు రామ్ చరణ్ ఎలా అనిపించాడు దీంట్లో? ఆయన గేమ్ నార్మల్ గా కుస్తీ పట్టడం గానీ, కుస్తీల్లో గానీ, క్రికెట్ గానీ, రన్నింగ్ గానీ చాలా బాగా ఆడిండు. ఒక గోల్ కోసం నిలబెట్టుకోవడం కోసం ఆడిండు, ఒక దేశం కోసం. అయితే బయట మూవీ గురించి నెగటివ్ ట్రోల్ చేస్తారు కదా, నెగిటివ్ వాళ్ళని అంటే ఈ మూవీ చూసినప్పుడు మీకు అలా అనిపించిందా? నెగటివ్ వేస్ ఎలా ఉందా మూవీ? నెగిటివ్స్ ఏం లేవు, అన్ని పాజిటివ్స్ బాగా బాగున్నాయి. జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా? జాన్వీ కపూర్ యాక్టింగ్ కొంచెం తక్కువ ఉంది, బాగుంది. సూపర్ మూవీ. క్లైమాక్స్ సీన్స్, ఇంటర్వెల్ ముందు సీన్ చాలా బాగుంది. అయితే సూపర్. యా, ఫస్ట్ మస్సా ఎంట్రీ అదిరిపోయింది. అండ్ స్పీచ్, లాస్ట్ క్లైమాక్స్ లో స్పీచ్, డైలాగ్స్, రైటింగ్ అద్దరు రామ్ చరణ్ గారు ఎక్సలెంట్, బోల్డ్ యాక్టింగ్. అది అంటే ఓకే, గ్లామర్ అది ఆ ట్రాక్ కొంచెం వర్కౌట్ అవ్వలేదు. బట్ ఆల్ ఓవర్ ఇట్ వాస్ గుడ్. లాస్ట్ స్పీచ్ మాత్రం అదిరిపోయింది. అదే హైలైట్ సినిమాకి, క్లైమాక్స్ స్పీచ్. అదే సంథింగ్. యా, లాస్ట్ క్లైమాక్స్ స్పీచ్ మాత్రం అదిరిపోయింది. సాంగ్ కోసం అని వెళ్ళొచ్చు మూవీకి. యా, డైరెక్షన్ కూడా బాగుంది. రైటింగ్ హిట్ అక్కడ. యా, ఓవరాల్ 7 10 కి 7. ఇది 7.5. రామ్ చరణ్ గారి లుక్ ఎలా ఉంది? అదిరిపోయింది. ఆయన చేసే జుట్టు పెంచుకోవాలి. బాగా లాగ్ ఉంది అంటున్నారు. అదే స్టోరీ పెద్దది కదండి, స్టోరీలో కనెక్ట్ అవ్వాలంటే కొద్దిగా ఓపిక పట్టాలి. బాగుంది సినిమా. జాన్వీ కపూర్ గారిది ఎలా ఉంది? పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు మేడం. సేమ్ అలాగనే డైలాగ్ మేడం చెప్పు, పర్లేదు. బాగుందని చెప్పు. ఆన్ చేసాం మేడం. బాగుంది. జాన్వీ కపూర్ గారు ఎలా ఉంది? బాగుంది. హీరో గారి లుక్ ఎలా ఉంది? చాలా బాగుంది.
చాలా బాగుందన్న. మనకి చూపించవలసింది అంతా బాగా చూపించారు. రామ్ చరణ్ గారి లుక్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఆ గద పట్టుకునేది మాత్రం కానీ సిక్స్ ప్యాక్ కానీ ఎక్సలెంట్ గా ఉంది. అదొకటి ఏంటి మనకి మెసేజ్ ఇచ్చింది ఏంటంటే మనకి పోరాడాలి, పోరాడితే ఏది లేదు అన్నట్టుగా చూపించిన రామ్ చరణ్ గారు లుక్ మాత్రం చాలా బాగుంది. ఎక్సలెంట్ లుక్. మనకి పెద్ద సినిమా ఇంకా ఎక్సలెంట్. తర్వాత మనకి ఇప్పుడు ఆడవలసింది ఏది మగధీర వచ్చిన తర్వాత మూవీ ఏదంటే ఎక్సలెంట్ సినిమా ఏదంటే పెద్ద అని వేసుకోవాలి. సినిమా ఎక్సలెంట్ సినిమా, సూపర్. రీడింగ్ అంటే నేనైతే 100కి 99. నాకైతే సినిమా చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. ఆల్ ది యంగ్స్టర్స్ హూ వాంట్ టు కమ్ టు అథ్లెటిక్స్ కానీ ఏమైనా స్పోర్ట్స్ కి రావాలనుకుంటే ఇది చాలా ఇన్స్పిరేషనల్ మూవీ. ఆల్సో మేబీ జాహ్నవికి రామ్ చరణ్ కి కొంచెం కనెక్షన్ లేదు. అండ్ all the actors actually act really well. Background music and also the songs were good. Dance steps were also amazing. It suited the role actually. He did an amazing job. సినిమా చాలా లాగ్ ఉంది అంటున్నారు. Starting lo maybe I felt the lag. Tarvata build up was nice. ఓవర్లో ఎంత రేటింగ్? I would give this a 4 out of 5. థ్యాంక్ యూ. మూవీ నెగిటివ్ అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఓన్లీ అదే ఉంటది. కానీ ఇలాంటి మూవీస్ రావాలని కోరుకుంటాం. మన ఇన్స్పిరేషన్ మూవీస్ యూత్ కి చాలా ఇన్స్పైర్ చేస్తాయి అన్నమాట. అంటే ఒక గేమ్ అనే కాదు, స్టడీస్ లో అయినా, బిజినెస్ లో అయినా, లేకపోతే ఇంకెక్కడైనా జాబ్ చేస్తున్నా ఒక దగ్గర ఆగిపోకుండా సో ముందుకు వెళ్ళాలని చెప్పి అదొక ఇన్స్పిరేషనల్ మూవ్ అన్నమాట ఇది. సినిమాలో 4 పాత్రలు వేశాడు కదా రామ్ చరణ్, అందులో హైలైట్ పాత్ర ఏమంటారు? రెజ్లింగ్ నిజంగా టేకింగ్ అంటే ఆ బాడీ డెడికేషన్ అది చేయడం కూడా చాలా కష్టం. సో షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి అసలు. అంటే ఇప్పుడు రెజ్లింగ్, క్రికెట్ అంటే ఎవరైనా ఆడతారన్న, ఆ రన్నింగ్ అంటే ఏదైనా పరిగెట్టడం, కానీ రెజ్లింగ్ అనేది అది చాలా నేర్చుకోవాలి. చాలా నేర్చుకుంటేనే కానీ చేయలేరు. సో కెమిస్ట్రీ అంటే అన్న ఇది ఎంటర్టైన్మెంట్ మూవీ కాదు కాబట్టి కెమిస్ట్రీ అనేది తక్కువే ఉంటది. సో ఎందుకంటే ఇన్స్పిరేషనల్ మూవీ కాబట్టి ఆ ఊరు పోరాటం కోసం ఉంటది కంప్లీట్. చాలా కనెక్ట్ అవుతుంది అన్న. ఇట్లాంటి మూవీస్ చూడాలని నేనైతే అనుకుంటున్నా. మ్యాక్స్ అందరికీ అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మూవీస్ వస్తున్నాయి, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా వస్తున్నాయి, కానీ ఇలాంటి మూవీస్ వస్తేనే చాలా బాగుంటది అన్నమాట. ఇలాంటివి వస్తూ ఉండాలి. సో అలా అంటే ఏమంటే స్టోరీ పరంగా అయితే అది కరెక్ట్ గా ఉంది. జస్టిఫికేషన్ అయితే చాలా ఉంది అన్న. ఎందుకంటే స్టార్టింగ్ ఎంచుకున్న క్రికెట్ నుంచి ఈ కాల్ అది ఇది ఏదైతే ఉందో అదైతే జస్టిఫికేషన్ చాలానే ఉంది. ఇట్లాంటి మూవీని కూడా చేస్తే వేరన్న. ఎందుకంటే గేమ్ చేంజర్ ఇట్లాంటివి అంటే పొలిటికల్ గా ఇట్లాంటి వేరు, కానీ ఇన్స్పిరేషనల్ మూవీస్ ని కూడా ఒక స్టార్ హీరో మట్టి సినిమా ఇట్లాంటి తీసిన తర్వాత అది ఇన్స్పైర్ అవడం చాలా ఎక్కువ అన్న.